ప్రస్తుతం తెలంగాణలో సీఎంఆర్ బకాయిల గడువు నేటితో ముగుస్తోంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాము. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 725 కోట్ల రూపాయల ప్రభుత్వానికి బకాయి పడ్డారు మిల్లర్స్ అందరూ కూడా. 2022-23 యాసంగి ధాన్యాన్ని పక్కదారి పట్టించారు కొంతమంది మిల్లర్లు. 15 రోజులుగా రైస్ మిల్లర్లపై సివిల్ సప్లై, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు చేస్తూ ఉన్నాయి. ఈ తనిఖీలో 532 కోట్ల విలువైన ధాన్యం మిస్ అయినట్లుగా గుర్తించారు అధికారులు. కోట్ల రూపాయల విలువైన సర్కార్ ధాన్యాన్ని పక్కదారి పట్టించారు కొంతమంది రైస్ మిల్లర్లు. నిబంధనలకు విరుద్ధంగా సీఎంఆర్ బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకుని కోట్ల రూపాయల అవినీతి దందా నడిపారు. ఇటీవల నల్గొండ జిల్లాలో సివిల్ సప్లైస్ అధికారులు, విజిలెన్స్ టీమ్స్ వరుస తనిఖీలు నిర్వహించడంతో ఈ భారీ కుంభకోణం వెలుగు చూసింది. సాధారణంగా ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్లకు అప్పగిస్తోంది. మిల్లర్లు ఆ ధాన్యాన్ని కస్టమ్స్ మిల్లింగ్ రైస్ బియ్యంగా మార్చి ప్రభుత్వానికి తిరిగి అప్పగించాలి. అయితే కొందరు మిల్లర్లు ఈ వ్యవస్థలోని లోపాలను ఆసరాగా చేసుకుని ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. దీంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ బృందాలు గత నెల 20 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తనిఖీలు చేపట్టాయి. ఇప్పటి వరకు 25 మిల్లుల్లో రికార్డులన్నీ పరిశీలించగా కోట్లాది రూపాయల ధాన్యం గల్లంతైనట్లు తేలింది. అధికారులు జరిపిన తనిఖీల్లో మిల్లర్ల అక్రమాలు భారీగా బయటపడ్డాయి. రికార్డుల్లో ధాన్యం ఉన్నట్లు చూపిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం కనిపించడం లేదు. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయించి భారీగా లాభాలు ఆర్జించినట్లు తేల్చారు అధికారులు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 532 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు తేలింది. దిండి మండలం చెరుకుపల్లిలోని శ్రీ సాయి లక్ష్మి ఇండస్ట్రీస్ లో సోదాలు చేసి 4970 క్వింటాళ్ల ధాన్యం తేడా ఉన్నట్లు గుర్తించారు. భువనగిరిలోని యాదాద్రి రైస్ ఇండస్ట్రీలో 25 కోట్ల రూపాయల ధాన్యం తేడా ఉన్నట్లుగా తేలింది. వట్టి జానయ్య అనే వ్యక్తి తన మిల్లులో 69 కోట్ల విలువైన ధాన్యాన్ని మాయం చేసినట్లు గుర్తించి జానకయ్యతో పాటు ఆయన భార్య, కుమారుడిపై సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదు చేశారు అధికారులు. ఇక మిల్లర్ల వెనుక ఉన్న నేతల ప్రమేయంపై కూడా అధికారులు ప్రస్తుతం ఆరా తీస్తూ ఉన్నారు.